డాండ్రఫ్తో బాధపడుతున్నారా? ఎన్ని షాంపూస్ యూజ్ చేసినా డాండ్రఫ్ మళ్ళీ మళ్ళీ వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం డాండ్రఫ్ ఎందుకు వస్తుంది, డాండ్రఫ్ని ఎలా తగ్గించాలి, డాండ్రఫ్ని తగ్గించడానికి ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ డాండ్రఫ్? మన హెడ్ స్కిన్ డ్రై అవ్వడం వల్ల లేదా ఫంగస్ ఎక్కువ అవ్వడం వల్ల మన హెడ్లో చిన్న చిన్న ఫ్లేక్స్ రూపంలో డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. కొంతమందికి ఇచ్చింగ్ అండ్ హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెయిన్ కాసెస్ ఫర్ డాండ్రఫ్? ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ ఆయిల్ బిల్డప్. హెయిర్కి ఎక్కువగా ఆయిల్ ఉండడం వలన ఫంగస్ పెరిగి డాండ్రఫ్ వస్తుంది. సెకండ్ వన్, డ్రై స్కాల్ప్. బాగా డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్లేక్స్ వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసి రాంగ్ హెయిర్ ప్రొడక్ట్స్. హెయిర్ టైప్కి సూట్ అవ్వని షాంపూస్ ఆర్ ఎక్కువగా కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల స్కాల్ప్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు డాండ్రఫ్ తగ్గించడానికి కొన్ని న్యాచురల్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. వచ్చేసి అలోవెరా జెల్. అలోవెరా అనేది స్కాల్ప్ని కూల్ చేసి ఇచ్చింగ్ తగ్గిస్తుంది. హౌ టు యూజ్? ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకోండి, స్కాల్ప్కి అప్లై చేయండి, 30 minutes లీవ్ చేయండి, మైల్డ్ షాంపూతో వాష్ చేయండి. ఇలా వీక్లీ 2 times చేయడం వల్ల మంచి రిజల్ట్ ఇస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ ప్లస్ లెమన్. కోకోనట్ ఆయిల్ అనేది హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, లెమన్ అనేది ఫంగస్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. 2 tablespoons కోకోనట్ ఆయిల్ తీసుకోండి, హాఫ్ లెమన్ తీసుకోండి, మిక్స్ చేసి స్కాల్ప్కి మసాజ్ చేయండి. 20 to 30 minutes తర్వాత వాష్ చేయండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు లెమన్ని ఎక్కువగా యూజ్ చేయకపోవడం మంచిది. థర్డ్ వన్ వచ్చేసి కడ్ హెయిర్ మాస్క్. కడ్ స్కాల్ప్ని హైడ్రేట్ చేసి ఫ్లేక్స్ తగ్గిస్తుంది. ప్లెయిన్ కడ్ తీసుకొని స్కాల్ప్కి అప్లై చేయండి, 30 minutes తర్వాత వాష్ చేసి సరిపోతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి నీమ్ లీవ్స్ వాటర్. నీమ్లో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. నీమ్ లీవ్స్ని వాటర్లో బాయిల్ చేసి కూల్ అయ్యాక ఆ వాటర్తో హెయిర్ రిన్స్ చేయండి. ఇప్పుడు డాండ్రఫ్ తగ్గించడానికి అవాయిడ్ చేయాల్సిన కొన్ని మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ ఆయిలింగ్. ఓవర్ నైట్ హెవీ ఆయిలింగ్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది పెరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి వెరీ హాట్ వాటర్తో హెయిర్ వాష్ చేయడం. చాలా వేడి నీళ్ళ వలన స్కాల్ప్ అనేది డ్రై అవుతుంది. సో లుక్ వామ్ వాటర్ యూజ్ చేయండి. వచ్చేసి నెయిల్తో స్క్రాచ్ చేయడం. నెయిల్తో స్క్రాచ్ చేయడం వలన స్కాల్ప్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి డర్టీ కోమ్స్ అండ్ పిల్లో కవర్స్ యూజ్ చేయడం తగ్గించండి. దీని వలన బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎట్ లాస్ట్, ఎక్కువగా వాటర్ తీసుకోండి, వీక్లీ హెయిర్ వాష్ అనేది మెయింటైన్ చేయండి, స్ట్రెస్ తగ్గించండి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, క్లీన్ కోమ్స్ యూజ్ చేయండి. ఇవన్నీ మీరు ఫాలో అయినట్టయితే న్యాచురల్గా మీరు డాండ్రఫ్ని తగ్గించుకోవచ్చు.